నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనకి దొరికేటువంటి ఫ్రూట్స్లో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఎగ్జాటిక్ అంటామే కానీ దొరకటం మాత్రం చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి రెగ్యులర్గా దొరుకుతున్నటువంటి ఫ్రూట్ ఏది అని అంటే కనుక డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఎక్కడంటే అక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతూ ఉంటుంది. యూజువల్గా ఇది మనకి మలేషియా, ఇండోనేషియా అక్కడ దొరికేటువంటి ఫ్రూట్. ఇది 2 రకాలుగా కాకుండా 3 రకాలటువంటి ఫ్రూట్స్ లాగా దొరుకుతాయి. ఒకటి వైట్ వెరైటీ, ఒకటి రెడ్ వెరైటీ, ఒకటి ఎల్లో వెరైటీ కూడా దీంట్లో దొరుకుతుంటుంది అనమాట. సో ఏ కలర్ అయితే ఉందో అటువంటి క్యారోటనాయిడ్స్, అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకి దొరికేది ఏంటంటే వైట్ వెరైటీ దొరుకుతుంది, అలాగే రెడ్ వెరైటీ కూడా దొరుకుతుంది అనమాట. ఏది తీసుకున్నా కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా ఆరోగ్యకరం, ఎందుకంటే దాంట్లోంచి మనకి మంచి పోషకాలు, అఫ్కోర్స్ అన్నింటిలోంచి మంచి పోషకాలు వస్తూ ఉంటాయి. దీని నుంచి కొంచెము మనకి లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ అవుతుంది. అందులోపల సీడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత వాటర్ కంటెంట్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రత్యేకమైన ఫైబర్ కలిగి ఉన్నటువంటిది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇది ఇమ్యూనిటీ డెవలప్మెంట్కి, బోన్ స్ట్రెంథనింగ్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అనేది డ్రాగన్ ఫ్రూట్తో రెసిపీ. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ ఫుడ్ రెసిపీ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. సో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. డ్రాగన్ ఫ్రూట్, పంచదార, ఉప్పు, పుదీనా, నిమ్మరసం. మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే మైల్డ్ టేస్ట్ ఉన్నటువంటి ఫ్రూట్ అనమాట. చాలా మైల్డ్గా, సింపుల్గా ఉంటుంది. దాంట్లో స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. దాంట్లో ఒక కొంచెం సాల్టీనెస్ అనేది కూడా ఉంటుంది అనమాట. అది కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. సో మనము డ్రాగన్ ఫ్రూట్కి ఏది యాడ్ చేసినా కూడా అది టేస్ట్ ఎన్హాన్స్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో మనము డిఫరెంట్ వెరైటీగా డ్రాగన్ ఫ్రూట్కి మనము ఇక్కడ నేను నిమ్మరసం యాడ్ చేసాము. మనం ఇంకొక ఫ్రూట్ కానీ, ఇంకో మిల్క్ కానీ ఇట్లాంటి డిఫరెంట్గా యాడ్ చేసుకుని డిఫరెంట్ జ్యూసెస్ కానీ, స్మూతీస్ కానీ రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ చాలా సింపుల్ జ్యూస్ అంటే అన్నీ చక్కగా బ్లెండ్ చేసేయటమే, వాటర్ యాడ్ చేసేయటమే. సో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇందులో ఈ నల్ల గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజల నిండా ఏంటంటే మనకి బోల్డన్ని యాంటాక్సిడెంట్స్ ఉంటుంది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే జింక్ అనేది చక్కగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అందులో కొంత ప్రోటీన్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. సో ముఖ్యంగా మనకి బాడీ రిపేర్ అవ్వటానికి, అలాగే బోన్స్కి కాల్షియం కంటెంట్ కూడా చాలా ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ లాగా కూడా దీన్ని పేర్కొంటారు. డ్రాగన్ ఫ్రూట్ పీసెస్, తర్వాత పుదీనా అనేది జస్ట్ నేను ఫ్లేవర్ కోసం అనేది యాడ్ చేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయనక్కర్లేదు. సో జస్ట్ కొంచెం అంతా. నెక్స్ట్ నిమ్మరసం, తర్వాత షుగర్, 2 స్పూన్లు షుగర్ యాడ్ చేశాను. కొంచెం అంత ఉప్పు. యూజువల్గా ఏంటంటే ఈ షుగర్ ఇంకా తర్వాత ఉప్పు ఈ 2 ఫ్రూట్ జ్యూసెస్లో యాడ్ చేసేటప్పటికి ఆ జ్యూస్ ఒక టేస్ట్ చాలా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే స్వీట్నెస్ ఒక డిఫరెంట్ స్వీట్ ఉంటుంది. ఆ సాల్టీనెస్ ఏదైతే ఉంటుందో అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాల్ట్నెస్ ఉంటుంది. 2 మిక్స్ అయ్యేటప్పటికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం అనేసి యూజువల్గా జ్యూసెస్కి ఏంటంటే కొంచెం అంత ఒక పించ్ షుగర్ కొంచెం ఎక్స్ట్రా అంటే 2 pinches 3 pinches షుగర్ యాడ్ చేసి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్లో షుగర్ కంటెంట్ అనేది కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది, స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను. ఫస్ట్ మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం.
అంతే అయిపోయింది. ఇంకా ఎక్కువ అవసరం లేదు దీనికి. జస్ట్ రెడీగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ ఉంటే వాటర్ వేసి బ్లెండ్ చేసేసిన తర్వాత మనము ఇది సర్వ్ చేసేసుకోవటమే. సో ఇది రెడీ టు సర్వ్. అది తీయగానే, మూత తీయగానే ఎంత మంచి చక్కటి అరోమా వస్తుంది, అంటే స్వీట్ స్మెల్ వస్తుంది. ఎస్పెషల్లీ పుదీనా కొంచెం డామినేట్ చేసింది. చెప్పాను కదా, మనకి డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే అది మైల్డ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి మనము ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అది పికప్ చేసుకుంటుంది అనమాట. అక్కడి నుంచి అదే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో చూడటానికి ఏమంటే కూల్గా ఉంటుంది ఈ జ్యూస్. ఇందులో కొంచెం మనం ఐస్ పీసెస్ యాడ్ చేసి తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో సర్వ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేసింది మనకి. సో దీన్ని పైన అఫ్కోర్స్ దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా, కొన్ని డ్రాగన్ పీసెస్ పెట్టి. సో ఎక్సలెంట్గా ఉంది. సో ఇది సమ్మర్లో తీసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఒకటి ఎందుకు మెయిన్గా సమ్మర్లో ఈ జ్యూస్ తీసుకోవటము అని అంటే కనుక, యూజువల్గా సమ్మర్లో ఏమవుతుందంటే మనము ఎంత ఏసీలు వేసుకున్నా, ఎంత కూలర్లు వేసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా ఏమవుతుందంటే మనము ఒక హీట్ బబుల్లో ఉంటామన్నమాట. అది కూడా ఇప్పటి టైంలో, ఈ కాలంలో మనకి వచ్చేటువంటి హీట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. హీట్ వేవ్స్ యూజువల్గా మనకి ఇంతకు ముందు పూర్వకాలంలో ఏంటంటే రోహిణి కార్తె అని ఉంటుంది. ఆ కార్తె టైంలోనే ఆ 15 రోజులు మనకి హీట్ అనేది చాలా వడగాల్పుల్లాగా ఉండి అందరూ ఇళ్లల్లో ఉండి అంబలు కాసుకుని తాగటం అలా చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే హీట్ వేవ్స్ అని ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తున్నాయి అన్నమాట. జస్ట్ లైక్ మనకి స్టార్మ్స్, సైక్లోన్స్ ఎప్పుడంటే అప్పుడు ఎలాగ వస్తున్నాయో అన్సీజనల్గా, అలాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్సీజనల్గా వచ్చినట్టు వెదర్ కూడా అన్సీజనల్గానే వచ్చేస్తుంది అనమాట. సో ఈ హీట్ వేవ్, ఎస్పెషలీ సమ్మర్లో వచ్చేటువంటి హీట్ వేవ్ అనేది మనము ఎంత ఏసీలు వేసుకుని కూర్చున్నా కానీ మనము ఆ బబుల్లో ఉంటాం కాబట్టి ఆ హీట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయటికి వెళ్ళి వచ్చినా కూడా డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ డీహైడ్రేషన్ వల్ల ఏంటంటే మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది అనమాట. స్ట్రెంగ్త్ తగ్గినట్టు అయిపోతుంది. అక్కడ కాల్షియం లాస్ అవుతుంది, మజిల్ వీక్ అవుతుంది, తర్వాత వాటర్ లాస్ అనేది వస్తుంది అనమాట. సో బాడీ పెయిన్స్ రావటం చాలా పొరపాటు. నార్మల్గా కొంచెం అంత డీహైడ్రేషన్ వచ్చినా కూడా బాడీ పెయిన్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటికి కావాల్సింది ఏంటి, మనకి కాల్షియం కొంచెం అంత కాల్షియం, కొంచెం అంత ప్రోటీన్, చాలా వాటర్ కంటెంట్ ఉండాలి. ఇవి మేజర్గా మనకి కావాల్సిందనమాట. అలాంటి ఫార్ములా మనకి ఇందులో ఉంటుందన్నమాట. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది డెజర్ట్ ఫ్రూట్ అనమాట. అంటే ఎటువంటి వెదర్ కండిషన్ అయినా ఆపి అది చక్కగా ఫ్రూట్ లాగా తయారయ్యేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఫ్రూట్ అనమాట. సో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో డీహైడ్రేషన్ పోగొట్టేటువంటి జ్యూస్ 100% ఏదైనా ఉంది అని అంటే కనుక డెఫినెట్గా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో ఇందులో ఇప్పుడు మనం ఇంకొంచెం మనం ఏమి యాడ్ చేసామంటే కొంచెం అంత లెమన్ కూడా యాడ్ చేసాము. ఆ లెమన్ ఏంటంటే పొటాషియం కంటెంట్ ఉంటుందన్నమాట. చెమట నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి పొటాషియము, సోడియం ఈ రెండు కూడా ఇందులో వచ్చేస్తాయి. లెమన్ యాడ్ చేయటం వల్ల పొటాషియం వస్తుంది, ఉప్పు యాడ్ చేయటం వల్ల సాల్ట్, అది దాంట్లోంచి సోడియం కంటెంట్ అనేది వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే షుగర్ యాడ్ చేయటం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి జ్యూస్ కాబట్టి తప్పనిసరిగా సమ్మర్ టైంలో ఇది యూస్ చేయండి. దీంట్లో కొంచెం ఐస్ మనం ఇందులో యాడ్ చేసి ఇది యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. వెంటనే 2-3 గ్లాసులు కూడా కంప్లీట్ చేసినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ముఖ్యంగా పిల్లలు, సో వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వండి, పెద్దలకు కూడా ఇవ్వండి. ట్రై చేసి చూడండి. సో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. డ్రాగన్ ఫ్రూట్ పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పాలి. ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ మెండుగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు B1, B2, B3 విటమిన్లు ఉంటాయి. తరచూ మన డైట్లో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు
ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ మెండుగా ఉంటాయి. మనం తరచుగా డ్రాగన్ ఫ్రూట్ తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలలో ఒమేగా 3, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. చూసారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా సింపుల్ కూడా చేయటము. దీని నుంచి వచ్చేటువంటి పోషకాలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైనా ఫ్రూట్ నుంచి కొంచెం ప్రోటీన్ కంటెంట్ వస్తుంది అంటే అది డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పొచ్చు అనమాట. సో తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి రెసిపీ, ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.